హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ KB ఫుడ్ ల్యాబ్. ఐఎమ్ సత్య. ఈరోజు మన రెసిపీ చెట్టినాడు కిచెన్ నుంచి చెట్టినాడు మసాలా తీసుకొచ్చి వెజిటబుల్స్ తోటి మిక్స్డ్ వెజ్ చెట్టినాడు కర్రీ అవుట్ చేస్తున్నాను. ఈ రెసిపీ చాలా న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న రెసిపీ. చాలా హై ప్రోటీన్స్ కూడా ఉంటాయి ఇందులో. చపాతీ, పుల్కా, ఫ్లేవర్ రైస్ ఇలా దేంట్లోకి చాలా బాగుంటుంది రెసిపీ. చెట్టినాడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఇలాగ నానబెట్టిన ఒక 15 నుంచి 20 ఎండుమిర్చి కానీ లేదా ఎండిపోయిన పచ్చిమిర్చి కానీ తీసుకోండి. ఇక్కడ ఎండుమిర్చి కానీ ఎండిన పచ్చిమిర్చి కానీ ఏది తీసుకున్నా పర్లేదు, కానీ గింజలు తీసేస్తే స్పైసీనెస్ తక్కువ ఉంటుంది, గింజలతో పాటు వేస్తే స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్పైసీనెస్ అనేది గింజల్లోను, ఆ గింజలు పట్టుకున్న ఆ కొమ్మల్లోనూ మాత్రమే ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ మిరియాలు, 5-6 లవంగాలు కూడా వేసేద్దాం. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర. అలాగే ఈ రెసిపీ చేసుకుని తినేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లో పడుకోవాలంటే 2 టేబుల్ స్పూన్లో గసగసాలు దంచి కొట్టండి. నిద్ర దాటిగా పడుతుంది చూసుకోండి. అలాగే స్మోకీ ఫ్లేవర్ కోసం 1 ఇంచు దాల్చిన చెక్క వేసేయండి. ఇప్పటి వరకు మనం మసాలాలు వేసాం. ఇప్పుడు నాన్ మసాలా ఐటమ్స్ వేద్దాం. అందులో ఫస్ట్ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు, పల్లీలు, 1 అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురిమింది లేదంటే పొడి కొబ్బరి పొడి అని వేసేయండి. కొబ్బరి అండ్ పల్లీల నుంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసేయండి. మసాలా ముద్ద కలర్ ని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసేయండి. దీన్ని ఇప్పుడు బాగా స్మూత్ ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కర్రీ చేద్దాం. దానికోసం ఒక కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం. 1 టీ స్పూన్ మిరియాలు, 3-4 లవంగాలు, ఈ 2 చిటపట్లాడిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు వేసి బాగా సన్నగా తరిగి సరిపోయేంత సాల్ట్ కూడా వేసేస్తే ఆనియన్స్ చాలా తొందరగా ఫ్రై అవుతాయి. చెట్టినాడు ఫ్లేవర్ కోసం కరివేపాకు కొంచెం, 1 రెబ్బ. 5-6 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేస్తే ఉల్లిపాయ ముక్కలు చాలా దోరగా వేగుతాయి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మరో 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే దోరగా వేయించండి. ఆ తర్వాత మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బీట్రూట్, బీన్స్, క్యారెట్, క్యూకంబర్, పొటాటో, స్వీట్ పొటాటో ఇలాంటివన్నీ వేస్తున్నాను. మీకు నచ్చిన ఏదైనా వెజిటబుల్స్ వేసుకోవచ్చు. వేసి మరో 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే ఆయిల్లో బాగా ముగ్గుతాయి. ఆ తర్వాత పులుపు బ్యాలెన్స్ చేయడం కోసం 1 కప్పు టమాటో ముక్కలు, స్పైసీనెస్ బ్యాలెన్స్ చేయడం కోసం మీరు తినేంత కారం, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసి బాగా మగ్గనిద్దాం. మరో 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే. ఆ తర్వాత 10 నిమిషాల పాటు నీటిలో నానబెట్టిన 1 కప్పు సోయా చంక్స్ వేద్దాం, అంటే మీల్ మేకర్ అది. 2 నిమిషాలు వేగిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చెట్టినాడు మసాలా, అది వేసేద్దాం. మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసుకుని 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్ కుక్ చేద్దాం. కూరగాయల్లో ఉన్న నీళ్లు అలాగే మసాలా ముద్ద బాగా వేగి ఆయిల్ పైకి తేలుతుంది. ఆ స్టేజ్ లో మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఆలస్యం లేకుండా టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది రెసిపీ. ప్లీజ్ ట్రై ఇట్. అలాగే రెసిపీ తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ రూపంలో ఎలా వచ్చిందో తెలియచేయండి. అలాగే రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.